ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కేకే క్రియేటివ్ బ్లాగ్స్ భారతి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా సూపర్. మీరు ఎలా ఉన్నారు? మీరు అలా బ్లాగ్స్ చేస్తుంటే మేము చాలా బాగున్నాం. ఈ అంటే యూట్యూబ్ కంటెంట్ ఐడియా ఎవరికి వచ్చింది? ఆ థాట్ మీకా లేదంటే ఇంకెవరైనా థాట్ సజెషన్? అంటే ఫస్ట్ నాకే వచ్చింది. అంటే నేను ఎందుకు చేయాలనుకున్నానంటే యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ ఎప్పుడు జరిగింది? యూట్యూబ్ ఎప్పుడు మీరు? ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి మా చిన్నోడిది 1 year జర్నీ అయితే పెట్టాను. Okay. కొన్ని అయితే వాళ్ళు చేసిన పనులు కానీ అవన్నీ మర్చిపోతావు. మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మా పెద్దోడు పుట్టడము. కుకింగ్ చేయడం కానీ చూసాను కొన్ని వీడియోస్. ఆమ్లెట్ కొంచెం డిఫరెంట్ గా వేస్తాం ఆనియన్స్ మీద 4-5 పెట్టేసి సంథింగ్ కొంచెం అది యూట్యూబ్ లోనే చూసాను. నార్మల్ అంటే నా రియాక్షన్ తమ్ముడు చెప్పేస్తాడు. పుష్పరాజ్ అంట. పుష్పరాజ్. జై పుష్పరాజ్ జై. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో కేకే క్రియేటివ్ బ్లాగ్స్ భారతి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా సూపర్. మీరు ఎలా ఉన్నారు? మీరు అలా బ్లాగ్స్ చేస్తుంటే మేము చాలా బాగున్నాం. ఓకే, ఎలా అనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ మీరు స్టార్టింగ్ జర్నీకి ఇప్పటికి డిఫరెన్స్ అంటే మీలో ఏం చెప్పచ్చు? చాలా బాగుందండి. అంటే స్టార్టింగ్ లో నాకంటూ ఒక గుర్తింపు ఉండేది కాదు, బట్ ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా చాలా మంది గుర్తుపట్టేలాగా ఉన్నారు. ఓకే, సో నేనైతే ఫుల్ హ్యాపీ. నాకు యూట్యూబ్ నుంచి నా ఫ్యామిలీయే కాకుండా ఇంకా బయట నుంచి కూడా చాలా మంది ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు, ఫ్యామిలీ మెంబర్స్ లాగా అలా అనమాట. ఓకే, 1 year బ్యాక్ ఇప్పటికి కొంచెం చేంజ్ అయినట్టున్నారు. యా చాలా చేంజ్ అయిందండి. అంటే ఈ సబ్స్క్రైబర్స్ కూడా మనకి పెరుగుతా ఉన్నారు కదా. మన ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ, కేకే క్రియేటివ్ బ్లాగ్స్ ఫ్యామిలీ అయితే చాలా పెద్దది అయిపోయింది. సో నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఓకే, ఈ అంటే యూట్యూబ్ కంటెంట్ ఐడియా ఎవరికి వచ్చింది? ఆ థాట్ మీకా లేదంటే ఇంకెవరైనా థాట్ సజెషన్? అంటే ఫస్ట్ నాకే వచ్చింది. అంటే నేను ఎందుకు చేయాలనుకున్నానంటే యాక్చువల్గా మా పిల్లలవి ప్రతిదీ నేను వీడియో తీసి పెట్టుకునేది అనమాట. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళు పుట్టినప్పటి నుంచి, మా పిల్లలు పుట్టిన తర్వాతే కాదు, నావి కూడా నేను ప్రతిదీ ఫొటోస్ అన్నీ తీసి పెట్టుకునేదాన్ని. సో ఇంకా ఎన్నని తీసి పెట్టుకుంటామండి, ఫోన్లో ఎన్నని స్టోరేజ్ చేసుకుంటాం. సో అందుకోసమని అది యూట్యూబ్లో పెట్టామనుకోండి, అది అలా ఎప్పటికీ స్టోర్ అయిపోతుంది కదా, మనకంటూ మెమరీస్ కూడా అలా ఉండిపోతాయి. ఇంకా అలా అని నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అది కూడా మా చిన్నోడిది 1 year జర్నీ అని ఒకటి ఫస్ట్ వీడియో చేశాను. దాని తర్వాత ఉగాది వ్లాగ్తో మా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీడియో మాత్రం చేయమాకండి, ఇప్పుడే అల్లడి బాగా చేస్తున్నాడు. యా ఫుల్ నాటీ బాయ్ మావాడు. ఓకే, అంటే నార్మల్గా మీరు చేసే వీడియోస్ కానీ ఏదైనా కొన్నిసార్లు ఇప్పుడు టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు ఫ్యామిలీతో పాటు, ఏదైనా టూర్లు మున్నారు అలా తిరుగుతూ ఉంటారు. యా వెళ్తూ ఉంటాం. కొన్ని చోట్ల అంటే ఎవరు వీడియోగ్రాఫర్ ఎవరు మీకు? మా ఆయనే అండి. వాడేస్తున్నారా వీడియోగ్రాఫర్గా? చాలా సపోర్టివ్ మా ఆయన. చాలా సపోర్ట్. ఓకే, ఎక్కడికి వెళ్ళినా విసుక్కోకుండా ఆ వీడియో అయిపోయే వరకు. మీరు విసుగ్గుంటారా? అంటే విసుక్కోకుండా అన్నాక అంటే నాకు ఒకవేళ ఓపిక పోయినా కూడా తనకు మాత్రం ఓపిక అనేది పోదనమాట. ఇలా చేస్తే బాగుంటది, అలా చేస్తే. మీరేం గసరగా లేదండి అలా. అంటే మీరు విసుగ్గుపోయిన ఆయన విసుగ్గుంటారంటే మామూలుగా ఆఫ్ స్క్రీన్ గసరే అంటే ఏం ఉండదు. నేను అనుకున్నట్టు రావాలనుకుంటాను, తను నాకన్నా ఇంకా ఎక్కువ రావాలనుకుంటారు. అది ఓకే. ఆయన జాబ్కి వెళ్ళే సమయంలో కూడా ఇబ్బంది ఏమైనా పెడుతూ ఉంటారా మీరు? అలా ఏమి ఉండదండి. ఓకే, ఇంట్లో నార్మల్ కుకింగ్ ఎవరు బాగా చేస్తారు? నేనే అండి. మీరేనా? నాకు మళ్ళీ పెద్ద అబ్బాయిది బాగా కనిపించింది. ఆమ్లెట్ ఒకటి ఆనియన్స్ మీద 4 ఇలా పెట్టి సంథింగ్. ఈ మధ్య వాడు అంటే పెద్దోడు అయిపోతుంది కదా, ఇంకా నేను కూడా అన్ని నేర్చుకోవాలి అని. మా పిల్లలకి ఏంటంటే, మా ఇంట్లో నాకు 2 మగ పిల్లలే కాబట్టి, అమ్మాయిలు లేరు కాబట్టి వాళ్ళకి ప్రతిదీ నేను నేర్పించాలి. అంటే అమ్మాయికే కాదండి, అంటే అమ్మాయి ఉంటే తనకి ఆ ఇంట్లో పనులన్నీ నేర్పించాలి, బట్టలు ఉతకడం అవన్నీ ఉంటాయి కదా. సో అలా కాకుండా అబ్బాయిలు కూడా ఈక్వల్ గా చేయాలనేది నా ఉద్దేశం అన్నమాట. ముగ్గులు అంటే యా అది కూడా తప్పేం కాదండి. ముగ్గులు వేయడం అంటే ఒక అమ్మాయే ముగ్గు వేయాలనే రూల్ ఏం లేదు కదండి. ఇప్పుడు మా ఇంట్లో నాకైతే అమ్మాయిలు లేరు, సో ఎవరు వేస్తారు అంటే
కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు ఒక అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు నేను వేయలేను కదండి. అవును. ఇప్పుడు నాకు ఒకసారి ఏమైందంటే కార్తీక పౌర్ణమి ఆ రోజు మా ఇంట్లో అంటే ఎవ్రీ ఇయర్ పూజ చేస్తాము, ఫాస్టింగ్ ఉంటాము, అవన్నీ చేస్తాము. అలాంటి రోజు నేను చేయలేకపోయినాను అనమాట. సో మా పెద్దోడు ఏమన్నాడంటే మా కృతిక్, అమ్మ ఎందుకు నువ్వు ఫీల్ అవుతావు, నేను వేస్తాను నేను చేస్తానని ఇల్లంతా క్లీన్ చేసి దేవుడికి పూజ చేసి ఉసిరి దీపం ముగ్గు వేసి ఉసిరి దీపం పెట్టి పూజ చేశాడు. మంచిగా సపోర్ట్ మీకు యా, మాత్రం. ఫుల్ సపోర్ట్ అండి. Okay. అంటే వాడు కూడా ఏం అంటే ఇది అమ్మాయి చేయాలి నేను ఎందుకు చెయ్యాలి అలా ఏం ఉండదన్నమాట. ప్రతి దాంట్లో వాడు కూడా సపోర్టివ్ ఉంటాడు నాకు. ఓకే.